నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పక్కింటి అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మీకంటే మీ ఇద్దరికి నాకు తెలియకుండా అన్నకు తెలియకుండా నాకు. అమ్మాయి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది అనుకుంటుందా, లేదంటే ఇద్దరు బ్యాచిలర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారు అనుకుంటా? బ్యాచులర్ గా మేము ఇద్దరం అన్నదమ్ములం కదా, బ్యాచులర్ గా పెట్టుకున్నాం రూమ్. తర్వాత చెప్పాడు నాకు ఆమె పరిచయం అయింది ఇట్లా అని తర్వాత చెప్పాడు, ముందు చెప్పలేదు. నీకు నువ్వు దుకాణం నడిపించావు, ఈయనకి ఈయన నడిపించాడు, ఆవిడ ఇద్దరితోనే నడిపించింది. ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా? అయింది, ఒక భర్త కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంకా బిజీ. ఇందులో గుండెలు బాదుకునే అంత బాధ ఏముంది? సూసైడ్లు చేసుకోవాలి, మాకు వచ్చిన కష్టం భూప్రపంచంలో ఎవరికి రాలేదంటారేంటి? ఏంటి అమ్మాయి గురించి పోటీ పడుతున్నారా మీ ఇద్దరుని? టగ్ ఆఫ్ వారా? లేదండి, అలాంటిది ఏం లేదు. తమ్ముడు అంతలో పోయిందని తెలియదు, అన్న పోయిందని నాకు తెలియదు. సరే, ఈ అమ్మాయి పరిచయం ఎదురింట్లో అమ్మాయి, ఆ అమ్మాయి కన్నా చెప్పుంటారుగా మాకు పెళ్ళిళ్ళు అయినాయి అని. ఆ అమ్మాయికి ఏం చెప్పలే. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్ అది పోనీ మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇంట్రెస్ట్ పడలేదు, విడివిడిగా ఇంట్రెస్ట్ పడలేదు. మీరు ఇద్దరు వెళ్తుంటే అలా ఆయన ఏం చేస్తున్నాడు? వేరే పని మీద అవుట్ ఆఫ్ లైన్ వెళ్తుంటుంది అని చెప్పి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉంటారు. ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేసింది మీరు, ఆవిడ. అమ్మాయి అన్న బ్లాక్ మెయిల్ చేస్తుంది చేసి డబ్బులు లాగింది ఇప్పటికి ఒక అది వీళ్ళు రావడానికి కారణం. ఓకే, డబ్బులు దగ్గర దగ్గర 10 lakhs. అసలు ఆవిడ ట్రాప్ లో పడడానికి ఎంత టైం పట్టింది? 6 months, 1 year? ఒక 2 months. చాలా ఫాస్ట్. అతను గ్యాస్ బండి, నువ్వేంటి బట్టలు ఉతికేవా? కోడిగుడ్లు. మీ తమ్ముడు 2 months కే పడిపోయాడు, నీకు 5 months పట్టిందా? నేను అనుకోలేదు. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఉందండి. నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అమ్మాయితో? ఉంది. అబ్బా, ఇద్దరు కలిపి ఇచ్చారా లేదంటే విడివిడిగా 10 లక్షల? ఇద్దరం కలిపి 10 లక్షలు ఇచ్చాం. ఏది పరిచయం అంత కాలంలో ఇచ్చారా? ఇప్పుడు అడిగింది, ఒకసారి 20,000, ఒకసారి 50,000 అట్లా అడిగింది. అసలు మీకు అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతిసారి? నేను పని చేసిన ఇట్లాంట్లో జమ చేసుకుంటున్నాం, అవి ఉన్నట్టు అవన్నీ ఇక్కడ పెడుతున్నారు తీసుకు. ఇంటికి ఏం పంపించలేకపోయినా. ఇంకా ఇప్పుడు ఫోన్ పే పరిచయాలా, ఏం పరిచయాలు ఇవి? సార్ అంటే ఈయన లేకుంటాడు, పనికి వెళ్తాడు. ఒకరోజు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిన వచ్చిండు. అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు, కొంచెం క్యాష్ ఇవ్వని చెప్పానంటే ఆయన ఇచ్చాడు. ఎవరి రమేష్? రమేష్. ఓకే. ఇంకా సరే అని తర్వాత అలా కంటిన్యూ అయిపోయింది. పరమేష్ తో ఎలా స్టార్ట్ అయింది? ఎగ్స్ తెమ్మని చెప్పి ఒకరోజు చెప్పి ఎగ్స్, గ్యాస్ బండి ఈయన, గుడ్లు ఆయన. ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి కోడిగుడ్లు పెట్టాలి. మరి అప్పుడుతో అయిపోయింది కదా, మళ్ళీ 10 నెలల నుంచి కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు? ఇంకా మీకు డబ్బులు ఆశ పుట్టిందా? ఇంకా పెట్టుకున్నారా? సెటిల్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చిందా? ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు? ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.